అందరికి నమస్తే. నేను ఇప్పుడు బిర్యానీ చేసిన ఫ్రెండ్స్ చూపెడుతున్నా. బిర్యానీ 2 కేజీలు చేసిన తయారైపోయింది. చూపెడుతున్నా అన్ని విధాలకు. ఇప్పుడు కింది మొత్తం తీసి చూపెడుతున్నా. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇప్పుడు 2 కేజీలు రైస్ తీసుకున్న, బాస్మతి రైసు. 2 కేజీలేమో చికెన్ తీసుకొని సమానం వేయాలి. అది సగం ఇది సగం. మా ఫ్యామిలీ పెద్దది కాబట్టి మేము 2 కేజీలు తీసుకొని పెడుతున్నాం. పీసు కూడా మంచిగా ఉడికేసింది. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇప్పుడు పీసు తీసుకొని కింద నుండి పైకి తీసుకొని చూపెడుతున్నా. అది పీసు కూడా ఉడికేసింది. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉడికిందో. బాగా మంచిగా కుదిరింది. మొక్క కూడా విరగలేదు. పలుగులోనే తీసి పెట్టాలి. ఇప్పుడు చేసే విధానం చెప్తాను. నూనె గిన్నె పొయ్యి మీద వేసి నూనె వేసి ఉల్లిగడ్డలు వేపుతున్నాను. దోరగా వచ్చేదాల్లో వేంపాలి. వేపుతున్నాను. దోరగా వచ్చేదాల్లో వేపినాక వేపి పక్కకు పడేసినాక ఇప్పుడు దోరగా అయిపోయినాయి, తీసేసాను. చూడండి ఫ్రెండ్స్ 2 కేజీలు చికెన్ తీసుకున్నాను. దానికి 3 చెంచాలు ఉప్పు వేస్తున్నాను. 3 చెంచాలు ఉప్పు వేసినాక 3 చెంచాలు కారం వేయాలి. ఇప్పుడు 3 చెంచాలు కారం వేస్తున్నాను. 3 చెంచాలు కారం వేసినాక ఇప్పుడు తగినంత ఈ పసుపు వేస్తున్నాను అన్నట్టుగా. చూడండి ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు అది ధనియాల పౌడర్ వేస్తున్నాను. ధనియాల పౌడర్ వేసినాక ఇప్పుడు అది అల్లం పేస్ట్ వేస్తున్నాను. అల్లం పేస్ట్ వేసినాక ఇప్పుడు గరం మసాలా కూడా వేసేస్తున్నాను అన్నట్టు. గరం మసాలా వేయాలిగా బిర్యానీకి వేసేస్తున్నాను. ఉల్లిగడ్డలు కూడా నూనెలో కాల్చిన ఉల్లిగడ్డలు కూడా వేసేస్తున్నాను. వేసేసినాక కొంచెం కలిపినాక 4 మిరపకాయలు కూడా వేసేస్తున్నాను. 4 మిరపకాయలు వేసినాక ఇప్పుడు అది నిమ్మకాయ రసం ఉంటుంది కదా, అది వేసేస్తున్నా. చూడండి ఎట్లా చేస్తున్నాను. నాకు వచ్చినట్టు నేను చేస్తున్నా ఫ్రెండ్స్. మీకు కనుక మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు పెరుగు కూడా వేసి ఇప్పుడు బాగా కలిపేది, అది నానేటట్టుగా బాగా కలిసి కలపాలి. చికెన్ బాగా కలపాలి. కలిపినాక ఒక అర్ధగంట సేపు నానబెట్టాలి అన్నట్టుగా, పక్కకు పెట్టాలి. అర్ధగంట సేపు నానదిగా చికెన్ అప్పుడు బాగుంటుంది. బిర్యానీ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు ఇది నానితే ఇప్పుడు మొత్తం అది కలిపేసినాను. ఇప్పుడు కాల్చిన నూనె ఉంది కదా, ఉల్లిగడ్డలు కాల్చిన నూనె, ఆ నూనె పోసి కలుపుతున్న ఫ్రెండ్స్. మొత్తం కలిపేసిన. ఇప్పుడు మళ్ళీ కొత్తిమీర వేయాలా. ఫస్ట్ వేయలేదు, మర్చిపోయినా కాబట్టి ఇప్పుడు కొత్తిమీర వేసి అది కూడా కలిపేసి పక్కకు ఒక అర్ధగంట సేపు నానబెట్టి మళ్ళీ గిన్నెలో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కలిపేసాను. మొత్తము కలిపేసినాక పక్కకు పడేసి గిన్నెలో యాడ్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఎలా ఉందో చెప్పాలి మీరు. ఇట్లా నేను ఎప్పుడైనా కూడా మేము మా ఇంట్లో చేస్తూ ఉంటాం. ఇంత 2 కేజీలు అయితే చేయలేదు, కొంచెం కొంచెం చేస్తా. ఇప్పుడు బిర్యానీలో ఎసట్లు పోయి వేయాలి కాబట్టి చూపెడుతున్నా. ఇప్పుడు సాజీలకర్రీ, అది సాజీలకర్రీ, అనస పువ్వు, మరటి మొగ్గ, ఇలాచి, అది జాజికాయ, లవంగాలు, ఈ దాచిన చెక్క, మిరియాలు, బిర్యానీకి అవన్నీ కలిపి ఇప్పుడు వేసేట్లో వేయాలి కదా, వేసేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ వేస్తేనే వేసేట్లో వేయాలి. చికెన్లో వేయకూడదు. అందుకోసమే వేసేట్లో వేయాలి కాబట్టి వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్. దాంట్లో ఇప్పుడు 3 చెంచాలు ఉప్పు వేయాలి. ఉప్పు వేస్తే అన్నట్లో ఉప్పు వేస్తేనే బాగుంటుంది. అన్నట్లో ఉప్పు వేయకపోతే మంచిగా ఉండదు. ఇప్పుడు నానబెట్టిన ఒక అర్ధగంట సేపు నానబెట్టాను కదా బియ్యము, ఆ బియ్యం వేసేట్లు వేస్తున్నా. కొంచెము చికెన్ కూడా ఉడకబెడుతున్నా అన్నట్టుగా. పచ్చిది వేస్తే బాగోదు బిర్యానీకి. అందుకే అన్నం కూడా ఉడికేసింది. ఆ అన్నం తీసి ఇప్పుడు చికెన్లో వేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్ ఎలా వేస్తున్నాను. ఇది మా చెల్లెది పార్టీ ఇస్తుంది అక్క చెల్లెలకి. మా ఫ్యామిలీ పెద్దది. మేము మొత్తం 6 అక్క చెల్లెళ్ళము. మా ఫ్యామిలీకి, మా అక్క చెల్లెల వరకు ఇస్తుంది. వాళ్ళ అబ్బాయిలు, 2 అబ్బాయిలు 10th ఇంటర్ పాస్ అయిందని బిర్యానీ పార్టీ ఇస్తుంది. నేను బిర్యానీ చేయమంటే చేస్తున్నాను అన్నట్టుగా. అది చికెన్ ఒక 2 కేజీలు, బాస్మతి బియ్యం ఒక 2 కేజీలు వేసి చేస్తున్నా. ఇప్పుడు ఈ బియ్యము ఒక స్టెప్ వేసినాక ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేయాలి కదా, వేస్తున్నాను. 2 స్టెప్పులు బియ్యం అన్నం మరింత కాబట్టి 2 స్టెప్పులు వేస్తున్నాను. ఇప్పుడు పుదీనా వేసేసాను. ఉల్లిగడ్డలు వేస్తున్నా. అవి కాల్చిన ఉల్లిగడ్డలు
దోరగొచ్చి నెయ్యి వేసేస్తున్నా. మళ్ళీ ఇప్పుడు పుదీనా కూడా వేయాలి కాబట్టి వేసేస్తున్నా. కొత్తిమీర వేస్తున్నా. ముందు పుదీనా వేసాను, ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర వేసినాక ఇప్పుడు నెయ్యి యాడ్ చేయాలి. డాల్డా వేస్తారు కొంతమంది, బాగోద్దు డాల్డా వేస్తే. నేనైతే ఎప్పుడు చేసినా కూడా నెయ్యి వేస్తూ ఉంటాను, అందుకోసమే నెయ్యి వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నెయ్యి వేసినాక అన్నం అంతా మళ్ళీ రెండో స్టెప్కి వేస్తున్నాను, తేరేస్తున్నాను. చూడండి ఎలా ఉందో. ఇలా చేస్తున్నా, నాకు వచ్చినట్టు వండుతున్నా. నాకు వచ్చినట్టు వండినా కూడా బిర్యానీ బాగుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా చేసినా బాగుంటుంది. మా అమ్మాయి అంటారు, మా వాళ్ళు కూడా అంటూ ఉంటారు, మా అక్క మా చెల్లెళ్ళు కూడా తిన్నోళ్ళు అంటారు, నువ్వు చేస్తే బిర్యానీ బాగుంటుందని చెప్తారు. అందుకే నేనే చేస్తా, నా చేతిలో చేపిస్తారు వాళ్ళు, నేను చేస్తూ ఉంటా. చూడండి ఇప్పుడు మళ్ళీ కొత్తిమీర పుదీనా రెండు వేసేస్తున్నాను. ఉల్లిగడ్డలు కూడా ఉన్నాయి, కూడా ఇప్పుడు వేయాలిగా మొత్తం వేసేస్తున్నా పైన. చూడండి ఫ్రెండ్స్, మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని ఆదరించండి. ఉల్లిగడ్డలు వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మీ ఆదరణ మాకు చాలా విలువైనది. చూడండి ఇప్పుడు నెయ్యి వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నెయ్యి వేస్తున్నా. ఇప్పుడు లాంగ్ వీడియో ఇదే ఫస్ట్ టైం మాట్లాడటం, చాలా లాంగ్ తీస్తున్నా. చూడండి, ఎలాగైనా కూడా మా ఛానల్ని ఆదరించండి. మొత్తము వేసేసాను. బిర్యానీ ఉడికేసేసింది. ఇప్పుడు చూపెడుతున్నా. చూడండి ఫ్రెండ్, తేరైపోయింది బిర్యానీ. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.